రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరిలో మొగి పురుగు నియంత్రణ చేయడానికి ఆదమ్మ వారి నుండి పోర్బిడో అనే కొత్త గుళికలు మార్కెట్లోకి అయితే అందుబాటులోకి వచ్చిందనమాట. కొత్తగా వచ్చినటువంటి ఈ గుళికలో ఎలాంటి రసాయనం ఉంటుంది, ధర ఎంత ఉంటుంది, ఒక ఎకరాకు ఎంత మోతాదులో వాడుకోవాలి అనే పూర్తి విషయాలను అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనకైతే వరిలోనైతే దాదాపుగానైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే మొగి పురుగు ఉధృతి అనేది చాలా వరకు అయితే కొన్ని ప్రాంతాలను అయితే విపరీతంగా ఉందన్నమాట. అయితే మొగి పురుగుకి అయితే కొన్ని గుళికలు చల్లినా అలాగే మనకు స్ప్రే చేసినా కానీ మనకైతే ఉధృతి అయితే తగ్గట్లేదు అనమాట. కొద్దిమంది మనకు రైతు మిత్రులు అయితే ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో చాలా వరకు అయితే మనకైతే ఇమేజెస్ అయితే పెడుతున్నారు అనమాట. అయితే వాళ్ళందరి కోసం నేనైతే ప్రత్యేకంగా ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. అయితే కొత్తగా వచ్చినటువంటి గుళికలు చూసినట్లయితే మనకు ఆదామా నుంచి వెళ్ళి పోర్పిడో అనే మనకు కొత్త రకం గుళికలు అయితే వచ్చిందనమాట. అయితే మనం ఇది అంటే దాదాపుగానైతే మనకైతే ఇదైతే వరి నాటిన 15 రోజుల నుంచోని మనం 20 రోజుల మధ్య కాలంలో మనం అయితే ఈ గుళికల్ని మనం చల్లుకున్నట్లయితే మనకైతే మొగి పురుగు నియంత్రణకైతే మంచిగా పనిచేస్తుందని అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఈ మొగి పురుగు అనేది మనకు దాదాపుగానైతే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు అంటే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అయితే మనం ఈ మొగి పురుగుని అయితే మనం ఈ గుళికలు చల్లడం ద్వారా అయితే పూర్తిగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మొదటి దశలో మనం మొగి పురుగుని నియంత్రణ చేసినట్లయితే అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనకు ఈ గుళికల్లో అయితే మనకైతే 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. క్లోరాంత్రనిలిప్రోల్ 0.53% ప్లస్ పిప్రోనిల్ 0.8% జిఆర్ రూపంలో ఉన్నటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దీనికి తోడు ఏంటంటే మనకు ఈ పోర్పిడో అనే కొత్త గుళికలలో మనకైతే జింకు పర్సంటేజ్ కూడా ఉంటుందన్నమాట. అయితే జింకు లోపం ఏదైనా ఉన్నట్లయితే జింకును కూడా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా మనం ఒక ఎకరాకు ఎంత మోతాదులో చల్లుకోవాలని చూసినట్లయితే దాదాపుగా ఒక ఎకరానికి అయితే 3 కేజీల వరకు అయితే చల్లుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనకు దీన్ని చల్లడం ద్వారా మనకైతే అంటే మనం మొదటి దశలో మనం ఏదైతే ఈ మొగి పురుగుని నియంత్రణ చేస్తామో మనం మొదటి దశలోనే నియంత్రణ చేసినట్లయితే అంటే మొగి పురుగుని అయితే అంటే మొదటి దశలో మనం ఈ గుళికలను కనుక మనం చల్లినట్లయితే అంటే ఉష్కలో దాదాపుగా ఒక 10 కేజీల ఉష్కలో కలిపి మనం చల్లుకున్నట్లయితే మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు ఎక్కువ శాతం అంటే రైతు మిత్రులు అయితే సఫర్ అవుతుంది, అయితే మనకి మొగి పురుగుతో అయితే సఫర్ అవుతారు అనమాట. అయితే దాదాపుగా మనం ఈ గుళికలను అయితే మనం వెదజల్లినా లేదా డ్రమ్ సీడ్ లేదా మనకు నాట్లు వేసినా కానీ మిషన్ నాట్లు వేసినా కానీ ఏ విధంగా మనం నాట్లు వేసినా కానీ మనం అయితే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యకాలంలో మనం ఈ గుళికలను అయితే చల్లుకున్నట్లయితే మనం అయితే మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకైతే జింకు అంటే జింకు న్యూట్రియంట్స్ ఏమైనా లోపం ఉన్నా కానీ అంటే జింకు కాంటెంట్ కూడా మనకైతే ఈ గుళికల్లో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని మనం ఈ గుళికలను చల్లినట్లయితే మనం అయితే జింకు కాంటెంట్ని కూడా మనం అయితే ఉండడం వల్ల జింకును కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎంత ఉందో చూసినట్లయితే మనకు 3 కేజెస్ ఒక ఎకరానికి అయితే చల్లుకోవాలి. మనకు 3 కేజెస్ ప్రైస్ వచ్చేసి మనకైతే ఎంత పడుతుందంటే 950 రూపాయల వరకు అయితే పడుతుంది అనమాట. అంటే కొన్ని ప్లేస్లలో అంటే మన ప్రాంతాన్ని బట్టి కూడా ధరలు అయితే వ్యత్యాసం అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మనమైతే ఈ పోర్పిడో అనే కొత్త రకం గుళికలు అయితే మనకు దాదాపుగా మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది. అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి గుళికలు ఏంటంటే కొత్త టెక్నికల్తో రావడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇటువరకు ఉన్న గుళికలతో పోల్చుకుంటే ఈ గుళికలు కొత్తగా రావడం వల్ల ఏమవుతుందంటే అంటే మొగి పురుగు అనేది మనకు అలవాటు పడలేదు కాబట్టి ఈ రసాయనాన్ని మనం దీన్ని చల్లినట్లయితే మనకు సకాలంలో మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనకు ఈ పోర్పిడో అనే గుళికల ప్యాకింగ్ సైజ్ చూసినట్లయితే 1.5 kgs అలాగే 3 kgs అలాగే 6 kgs అయితే మనకైతే అందుబాటులో ఉంటుందన్నమాట. అయితే ఇంతకు ముందు మనకు ఆల్రెడీ క్లోరాంత్రనిలిప్రోల్ అనేది మనకు కొన్ని రకాల గుళికల్లో అయితే ఉంది. అలాగే పిప్రోనిల్ కూడా మనకు వేరే గుళికల రూపంలో కూడా అందుబాటులో ఉంది పిప్రోనిల్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ 2 కాంబినేషన్లో క్లోరాంత్రనిలిప్రోల్ పిప్రోనిల్ అంటే ఈ 2 కాంబినేషన్లో మనం కలిపి చల్లుకోవడం వల్ల మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్తగా రావడం వల్ల ఈ గుళికలు టెక్నికల్ కొత్త కాబట్టి అంటే ఈ మొగి పురుగు అనేది అలవాటు పడదు కాబట్టి మనం మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మెయిన్
ముఖ్యంగా ఏంటంటే రైతు మిత్రులకు ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకైతే వరిలోనైతే పిలకలు అయితే దాదాపుగా వరి నాటిన 15 రోజుల నుంచి వెళ్ళి అయితే మొదలవుతాయి అనమాట. దాదాపుగా ఒక 30 రోజుల వరకు పిలకలు వస్తాయి. అంటే 15 రోజుల నుంచి వెళ్ళి 30 డేస్ కలుపుకుంటే 45 రోజులు లేదా 50 రోజుల వరకు మాత్రమే రౌండ్, అంటే 30 నుంచి 35 రోజులు మాత్రమే వరిలో పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలోనే మనం అయితే మొగి పురుగు నియంత్రణ చేయడానికి అలాగే కెమికల్స్ కావచ్చు, అలాగే అంటే స్ప్రే రూపంలో కావచ్చు, మనం అయితే ఈ గుళికల రూపంలో మనం మొగి పురుగు నియంత్రణ చేయడానికి ఇవి సరైన సమయం అని చెప్పవచ్చు. అంటే 15 రోజుల నుంచి 20 రోజులకు అయితే ఈ గుళికలను చల్లుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మొదటి 15 రోజులు అయితే మనం కరెక్ట్గా మంచి స్ప్రేలు ఇస్తే మాత్రం మంచి పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పిలకలు వచ్చే దశ ఇదే కాబట్టి మనం కెమికల్స్ అనేది మనం లేట్ చేస్తే మాత్రం మనం అయితే ఉధృతి పెరిగిపోయి పిలకలు అయితే తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య కాలంలో మనం కనుక ఈ గుళికల్ని అయితే చల్లుకున్నట్లయితే మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.